రేపు ఆగస్టు 15 పిల్లల పెద్దల పండగ. కులమతం అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడు జరుపుకునే పండగ భారతదేశ స్వతంత్ర దినోత్సవం. దేశమంతటా ఈ రోజున స్వతంత్ర వేడుకలు జరుపుకుంటారు. ఎర్రకోటపై ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ తేదీని గొప్ప వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎందుకంటే 1947 సంవత్సరంలో ఈ రోజున భారతదేశానికి అధికారికంగా స్వతంత్రం వచ్చింది. ఈసారి కూడా స్వతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు భారతీయులు రెడీ అవుతున్నారు. అయితే తమ పాలన నుంచి భారతదేశానికి విముక్తి ఇవ్వడానికి బ్రిటిష్ వారు ఆగస్టు 15ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. అంతేకాదు ఈ తేదీకి జపాన్కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? దేశ విముక్తి కోసం స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారు. బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలను తిన్నారు, బుల్లెట్కు ఎదురు వెళ్లారు, బహిరంగంగా ఉరితాడును కూడా ముద్దాడారు. దీంతో బ్రిటన్పై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో 1945 జులైలో బ్రిటన్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విన్స్టన్ చర్చిల్ని ఓడించి క్లెమెంట్ అట్లీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అట్లీ ఫిబ్రవరి 1947లో భారతదేశానికి 30 జూన్ 1945 లోపు స్వాతంత్రం ఇవ్వనున్నానని ప్రకటించారు. అంటే బ్రిటిష్ వారికి భారతదేశాన్ని విముక్తి చేయడానికి 1948 జూన్ 30 వరకు సమయం ఉంది. ప్రకటన సమయంలో భారతదేశం పాకిస్తాన్ విభజన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మొహమ్మద్ అలీ జిన్నాలకు పెద్ద సమస్యగా మారింది. ముస్లింల కోసం ప్రత్యేక దేశమైన పాకిస్తాన్ కోసం జిన్నా డిమాండ్ చేయడం వల్ల ప్రజల్లో మత ఘర్షణల భయం పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ పాలకులు 1947 ఆగస్టు 15న భారతదేశాన్ని విముక్తి చేయాలని నిర్ణయించారు. స్వాతంత్రం ఇవ్వడానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు మౌంట్ బాటన్. క్లెమెంట్ అట్లీ భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించాడు. అయితే బ్రిటన్లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే చట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం చట్టం చేసే బాధ్యతను అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ కి అప్పగించారు. మౌంట్ బాటన్ జూన్ 3, 1947న భారతదేశ స్వాతంత్ర ప్రణాళికను సమర్పించారు. దీన్ని మౌంట్ బాటన్ ప్లాన్ కూడా అని అంటారు. ఈ ప్రణాళిక ప్రకారం స్వాతంత్రం ఇవ్వడంతో పాటు భారతదేశం 2 భాగాలుగా విభజించబడింది. ఈ ప్రణాళిక ప్రకారం ముస్లింల కోసం కొత్త దేశం పాకిస్తాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. మౌంట్ బాటన్ ప్రణాళిక ఆధారంగా భారత స్వాతంత్ర చట్టం తయారు చేయబడింది. ఇది జూలై 5, 1947న బ్రిటిష్ పార్లమెంట్ అంటే బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ చే ఆమోదించబడింది. దీని తర్వాత జూలై 18, 1947న బ్రిటన్ రాజు జార్జ్ IV కూడా ఈ చట్టానికి తన ఆమోదం తెలిపాడు. దీని తర్వాత భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మౌంట్ బాటన్ కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ జీవితంలో ఈ రోజుకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి ఆయన ఆసక్తి చూపాడు. అందుకే ఆగస్టు 15వ తేదీని ఎంచుకున్నాడు. వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధంలో ఆగస్టు 15, 1945న జపాన్ సైన్యం బ్రిటన్ సహా మిత్రరాజ్యాల దేశాలకు లొంగిపోయింది. అదే రోజు జపాన్ చక్రవర్తి హిరోహిటో రికార్డ్ చేసిన రేడియో సందేశాన్ని కూడా విడుదల చేశాడు. అందులో అతను మిత్రరాజ్యాలకు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. లార్డ్ మౌంట్ బాటన్ అప్పుడు బ్రిటిష్ ఆర్మీలో మిత్రరాజ్యాల దళాలకు కమాండర్. అందువల్ల జపాన్ సైన్యం లొంగిపోయినందుకు మొత్తం క్రెడిట్ మౌంట్ బాటన్కి ఇవ్వబడింది. అందువల్ల మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తేదీని తన జీవితంలో ఉత్తమమైన పవిత్రమైన రోజుగా భావించాడు. అందుకే మన దేశం అదే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి ఆగస్టు 15వ తేదీన ఎంచుకున్నాడు. ఈ ఆగస్టు 15వ తేదీన మనందరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అందరికీ నక్షత్ర మీడియా తరపున ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.